electricity bills for your factory or plant? It's time to take control. With solar power, you can slash your energy costs by up to 80% and protect your business from rising power tariffs. Solar energy isn't just eco-long, low maintenance, long-lasting performance, high savings. The sun rises every day. Make it work for your business. Switch to solar. Power your growth. Call now for a free industrial solar consultation. నేను చెప్పినవన్నీ నేను చేస్తాను. నేను చేసేవన్నీ నేను చెప్తాను సార్. నేను చేయండి చెప్పండి. అంటే ఒక చుట్టూ ఫినిషింగ్ ఒకటే లేదు, ఫినిషింగ్ లేదు. ట్రాన్స్మిషన్ లైన్ మన ప్లాంట్ నుంచి సబ్స్టేషన్ పోయే ట్రాన్స్మిషన్ లైన్ ఒకటి నేను అది మీ పొలానికి ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో, మనం ఇంకో లాంగ్వేజ్ చెప్పాలంటే కంచె ఏదైతే ఉంటుందో అది నేను చేయాలి. ఫెన్సింగ్ దాంట్లో ఏంటంటే సార్ కొన్ని హర్డల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ డెడ్ లైన్ లేకపోతే కనుక అవి కూడా చేయొచ్చు. మనకి డెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని మేము అవాయిడ్ అయ్యాము. వాటిలో ఇవి మేము చేయలేము అని చెప్పి నేను చెప్తాను. చెప్పేది ఏంటంటే పెట్టుబడి వస్తాయి, లైన్ రోడ్ వేయడు, ఆ రిస్క్ మాకెందుకు, ఇది చేస్తేనే మొత్తం. ఎందుకంటే మీరు ఒకే ఊరు ఉంటారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. బయట ఎవడైనా వచ్చి స్టార్ట్ చేసిన ఫస్ట్ వచ్చే చోట వస్తుంది. అవన్నీ పంచాయతీలు కూడా అక్కడ పంచాయతీకి మిమ్మల్ని విలువాలి, మీకు అనుకున్న టైంకి ప్రాబ్లం వస్తే మీకు వస్తుంది కానీ నాకు రాదు. రేపు రోజు ప్రాబ్లం వచ్చేది ఏదైనా ఉంటే అది మీకే వస్తుంది కానీ నాకు రాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది నా ప్రాజెక్ట్ డిలే అయింది. దానికి నేను నా ఎంప్లాయీస్ పని చేయలేరు. ఇప్పుడు నేను వచ్చినా అనుకో సార్, నేను వస్తే నా ఎంప్లాయీస్ అందరూ వస్తారు. నేను ఒక్కడి వచ్చాడు కూర్చొని మాట్లాడితే, ఎందుకంటే నాకు నా బలగం అనేది ఉండాలి కదా. నా ఎంప్లాయీస్ వస్తారు, హీరో వస్తారు, ఈ అంతా లొల్లి కిరికిలి అయితే అదే కనుక ఈ మీరు చేసుకున్నారు అనుకోండి, మీరు అదే ఊర్లో ఉంటారు కాబట్టి మీకు లోన్ పర్సన్స్ ఉంటారు, మీ పక్క పొలం వాళ్ళ పరిచయాలే ఉంటారు. మనం వేసే డిజైన్ లో లోపల నుంచే మనం వేసుకోవచ్చు అనుకుంటే మీరు లోపల నుంచి వేసుకోవచ్చు. అది డిపెండ్స్, మీ ఇష్టం. అది మీరు ఎట్లా వేసుకుంటారు అనేది మీ ఇష్టం. అందుకోసమే ఆ రెండు పనులు నేను చేయట్లేదు. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ డెడ్ లైన్ కూడా అది నేను తీసుకున్నాను అనుకోండి, ఇవన్నీ పనులు కావు. లపల్లి శ్రీనివాస్, నేను నేషనల్ సోలార్ పవర్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి మనము సోలార్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ మన హనుమకొండలో చేయడం జరుగుతుంది. సో ఇందులో రైతులకు ఉన్న డౌట్స్ కానీ ఏమున్నా కానీ అవన్నీ క్లారిఫై ఇస్తున్నా అండి. వాళ్ళకి దీని మీద ఉపయోగపడే లాభాలు కానివ్వండి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, వీటన్నిటి గురించి నేను ఇక్కడ చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి. ఇది ఒక ఎకరం వల్ల అసలు రైతులకు ఏం లాభం ఉంటుంది? మీరు ఎంతవరకు లోన్లు ఇస్తున్నారు? అంటే లోన్స్ అనేది బ్యాంకర్స్ ఇస్తున్నారండి. ఆల్ నేషనల్ బ్యాంక్స్లలో ఒక్కొక్క బ్యాంకులలో ఒక్కొక్క రకంగా ఉందండి. దీంట్లో వచ్చేసరికి మీకు ఎస్బీఐ మటుకు నాకు తెలిసింది అగ్రి ఇన్ఫ్రా లోన్ అయితే కనుక మీకు 2 కోట్ల వరకు ఒకటి ఉందండి. ఇంకోటి దీనిపైన పిఎం కుసుమ్ స్కీమ్ అని చెప్పి ఇంకోటి ఉంది. అది వచ్చేసరికి మీకు 70-30 రేషియోలో ఉంది. సో దాంట్లో కూడా మీకు ఏంటంటే 9.5% ఇస్తుంది లోను. ఇందులో ఏంటంటే కొలెటరల్ కూడా అడుగుతుంది. కొలెటరల్ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ అడుగుతుంది దీంట్లో. అండ్ రైతులకు కూడా 1 మెగావాట్ పెట్టాలి అంటే దగ్గర ఒక 3 ఎకరాల వరకు పొలం కావాల్సి వస్తుందండి. ఇందులో పెట్టుకుంటే ఏంటంటే పర్ యూనిట్ గవర్నమెంట్ ఏదైతే పిఎం కుసుమ్ స్కీమ్లో ఉందో ₹3.13 అనేది డిస్కమ్ అనేది పే చేస్తుంది వాళ్ళకి. ఇది ఒక రకంగా చెప్పుకుంటే కనుక మనము కాన్సెప్ట్ మాట్లాడుకుంటే కనుక రైతే రాజు లాగా ప్రతి ఒక్క రైతుని ఎంటర్ప్రీనియర్గా సెంట్రల్ గవర్నమెంట్ విచ్ దే ఆర్ డూయింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి. అంటే రైతులకు ఎంతవరకు లాభం ఉంటుంది? రైతులకి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటేనండి, లోన్ అమౌంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి లాభమే ఉంటుందండి. ఏదైతే మనము లోన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లో లాభాలు చాలా బాగానే ఉంటాయి. దీన్ని వాళ్ళు సక్రమంగా మెయింటైన్ ఒకటి బాగా టైంకి చేసుకోవాలి. దానికి కూడా కావాల్సిన సపోర్ట్స్ కానీ అన్నీ మేము ఇస్తున్నామండి వాళ్ళకి.
అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అండి ఈ స్కీమ్లో నియర్ బై సబ్స్టేషన్ ఉండాలి, 5 కిలోమీటర్స్ లోపలనే మనకి సబ్స్టేషన్ ఉండాలి. ఆ లోపల ఉన్న వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో బీడు భూములు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి. ఎక్కడైతే ఉండదో పంటలు ఏవైతే రావో బీడు భూములు వాటి కోసం ఈ స్కీమ్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడైనా ఇచ్చారా? ఇప్పుడు ఇదే స్టార్టింగ్ చేస్తారు. ఇదే ఫస్ట్ అండి. ఈ స్కీమ్ యాక్చువల్గా 2019లో స్కీమ్ అండి. మన తెలంగాణలో ఇప్పుడు ఇది అమల్లో జరుగుతుందండి ప్రజెంట్గా. ఎక్కడైనా అమలు జరిగిందా? ఇంకా అంటే మిగతా స్టేట్స్లో అన్ని స్టేట్స్లో అయిపోయిందండి. మన స్టేట్లో ఇప్పుడు ఈ స్కీము అందుబాటులోకి వచ్చిందండి. ఈ స్కీమ్ కూడా యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది వీళ్ళందరూ మన డిసెంబర్ 31 వరకు సింక్రనైజేషన్ చేసుకోవాలి ప్లాంట్లని. ఈపీసీ కాంట్రాక్టర్ని మాట్లాడుకొని వాళ్ళ కొటేషన్స్ తీసుకొని ఎవరైతే బాగా చేస్తారో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్తే చాలా మంచిదండి వాళ్ళకు కూడా. దీని వచ్చేసరికి 25 సంవత్సరాల వరకు ఉంటుందండి మీకు. ప్లాంట్ కూడా జనరేషన్ వారంటీస్ కానివ్వండి, గ్యారంటీస్ కానివ్వండి, ఇవన్నీ మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా కంపెనీ ఓనర్ కూడా శ్రీకాంత్ రెడ్డి గారు అండి, మేనేజింగ్ డైరెక్టర్. వారికి దగ్గర 17 సంవత్సరాల అనుభవం ఉంది. మా కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. మాదేమీ పార్ట్నర్షిప్ కాదు, ఇలాంటివి కాదు. మీకు ప్రైవేట్ మాది ఆఫీస్ కూడా బంజారా హిల్స్లో ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మా ఆఫీస్ వస్తే మీరు నాతోనూ అలానే మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారితోనూ కూర్చొని మొత్తం క్లియర్ కట్గా అందరికీ ప్రతి ఒక్కరికి మాది ఒకటేనండి. మాది కూడా రైతే రాజు, ఆ రాజుని ఇంకా రాజు చేయాలనేదే మాది అండి.